హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బికి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో కంటిన్యూషన్గా మరికొన్ని ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజ్డ్ బై 10% and 20% in 2 consecutive years, but there was a decrease of 25% in the third year. Find the ratio between population in third year and population before 3 years. ఓకే, ఒక నగరం యొక్క జనాభా వరుసగా 2 సంవత్సరాలలో 10% మరియు 20% పెరిగింది, కానీ మూడో సంవత్సరంలో 25% తగ్గింది. మూడో సంవత్సరంలో జనాభా మరియు 3 సంవత్సరాలకు ముందు జనాభా మధ్య నిష్పత్తిని కనుగొనండి. సో పాపులేషన్ ఆఫ్ సిటీ ఎక్స్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది కాబట్టి 110%, సెకండ్ ఇయర్ 20% పెరిగింది కాబట్టి 120%, కానీ థర్డ్ ఇయర్ 25% తగ్గింది కాబట్టి 75%. ఇది మనకి థర్డ్ ఇయర్లో పాపులేషన్ ఆఫ్ సిటీ. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 75లో 25 3 టైమ్స్, 100లో 4 టైమ్స్, రైట్? 0 0 2 zeros క్యాన్సిల్, 4 12లో 3 టైమ్స్. సో పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్టర్ 3 years అంటే 3 into 3 అంటే 9, 9 into 11 అంటే 99/100 into x. కానీ మనల్ని అడిగింది రేషియో బిట్వీన్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్టర్ 3 years అంటే 99/100 into x, బిఫోర్ 3 years అంటే ex. సో x గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి రేషియో వచ్చేసి 99:100. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 3:2. If 20% boys and 25% girls receive scholarship, then what percentage of students do not get scholarship? ఓకే, ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల సంఖ్యా నిష్పత్తి 3:2. ఒకవేళ 20% బాలురు మరియు 25% బాలికలు స్కాలర్షిప్ పొందినట్లయితే అప్పుడు ఎంత శాతం మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లభించవు? ఓకే, సో ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి రేషియో అనేది 3:2 ఇచ్చారు, రైట్? సింప్లిఫికేషన్ ఈజీ అవడానికి మనం దీన్ని 30:20 అనుకుందాం. అప్పుడు టోటల్ స్టూడెంట్స్ అనేది 50. సో ఈ 30 బాయ్స్లో 20%కి మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి మిగిలిన 80%కి స్కాలర్షిప్ రాలేదు. సో 80% ఆఫ్ 30 అంటే 24. ఈ గర్ల్స్లో 25% మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి 75% గర్ల్స్ అంటే 15, రైట్? సో టోటల్ వచ్చేసి 39. వీళ్ళకి స్కాలర్షిప్ అనేది రాలేదు. ఎంత శాతం అంటే 39 upon టోటల్ స్టూడెంట్స్ 50 into 100. 50 100లో 2 times, సో 78%. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 20% of A equal to B, then what is the value of B percentage of 20? ఒకవేళ B ఈక్వల్ టు A యొక్క 20% అయితే అప్పుడు 20 యొక్క B శాతం విలువ ఎంత? ఇక్కడ మనకి క్వశ్చన్లో B పర్సెంటేజ్ ఆఫ్ 20 వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. దీన్ని మనం 20% ఆఫ్ B కింద రాయొచ్చు, రైట్? సో 20% అంటే 20/100, హాఫ్ అంటే ఇంటూ B వాల్యూ మనకి ఆల్రెడీ ఇచ్చారు 20% ఆఫ్ A, రైట్? సో 20% ఆఫ్ A అంటే 20/100 ఇంటూ A. సో 2 zeros క్యాన్సిల్, 4/100
into A. 4 by 100 అంటే 4% of A, right? So option C is the correct answer. Next question. If 75% of 480 plus x percentage of 540 equal to 603, then find the value of ex. ఇక్కడ మనకి 75% of 480 plus x percentage of 540 ఈక్వల్ టు 603 అని ఇచ్చారు. మనకి 75% అని తెలుసు, 3/4 రైట్, ఇంటూ 480 ప్లస్ x పర్సెంట్ అంటే x by 100 ఇంటూ 540 ఈక్వల్ టు 603. సో మనం సింప్లిఫై చేస్తే 480లో 120 టైమ్స్ 0 క్యాన్సిల్. సో 3 into 120 అంటే 360. 360 ఈ పక్కకు వచ్చేస్తే 54/10 ఇంటూ ఎక్స్ 603 మైనస్ 360. సో 603 మైనస్ 360 అంటే 243. సో ఎక్స్ ఈక్వల్ టు 243 ఇంటూ 10 బై 54. 54లో 9 6 టైమ్స్, ఇందులో 27 టైమ్స్, ఇంటూ 10 అంటే 0. సో 6 270లో ఎగ్జాక్ట్గా 45 టైమ్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. When 35 is subtracted from a number, then it decreases to 80% of itself. What will be 4/5 part of a number? ఓకే, ఒక సంఖ్య నుండి 35 తీసివేయబడినప్పుడు అది తనలో 80% తగ్గుతుంది. సంఖ్య యొక్క 4/5వ భాగం ఏమిటి? ఇక్కడ మనకి నెంబర్ అనేది 100% అనుకుంటే అందులో 35 తీసేస్తే కనుక అది 80%కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో 20% ఈక్వల్ టు 35, రైట్? మనల్ని అడిగేది 4/5 పార్ట్ ఆఫ్ నెంబర్ అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు 1/5 అంటే 20%, రైట్? సో 4/5 అంటే 4 into 20 అంటే 80%. సో 20% 35 అయితే 80% అంటే ఇంటూ 4 టైమ్స్, రైట్? సో ఇంటూ 4 టైమ్స్ అంటే 35 into 4 అంటే 140. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 5% of A plus 4% of B equal to 2/3 into 6% of A plus 8% of B, then A is to be equal to. సో ఇక్కడ మనకి ఇచ్చింది 5% of A plus 4% of B which is equal to 2/3 into 6% of A plus 8% of B. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్నిటిలోనూ కామన్గా పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ని క్యాన్సిల్ చేస్తే 5A plus 4B which is equal to 2/3 into 6A plus 8B. సో 3తో మల్టిప్లికేషన్ చేస్తే 15A plus 12B 12A plus 16B. సో 3A equal to 4B, రైట్? A by B అంటే 4/3. మనల్ని అడిగింది A is to B కాబట్టి 4:3. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Next question. The price of a book was first increased by 25% and then it was reduced by 20%. What is the change in its actual value? ఓకే, ఒక పుస్తకం ధరను మొదట 25% పెంచారు, తరువాత దానిని 20% తగ్గించారు. దాని వాస్తవ విలువలో మార్పు ఏమిటి? ఓకే, ఇక్కడ మనకి బుక్ కాస్ట్ అనేది 100 రూపీస్ అనుకుంటే ఫస్ట్ 25% ఇంక్రీజ్ చేశారన్నారు కాబట్టి 100లో 25% అంటే 25, రైట్? సో కాస్ట్ అనేది 125 రూపీస్. ఇప్పుడు మళ్ళీ 20% రెడ్యూస్ చేశారన్నారు కాబట్టి 125లో 20% అంటే 25, రైట్? సో 125లో 25 చేస్తే 100. ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి చేంజ్ అనేది లేదు. సో ఆన్సర్ ఇస్ ద నో చేంజ్. దీని పర్సంటేజ్లో ఎప్పుడైనా సరే మనకి 25% ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ 20% ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని వచ్చినప్పుడు నో చేంజ్ కేసు అనేదిగా చెప్పొచ్చు. ఓకే, దీన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇది మన క్వశ్చన్స్లో చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If the consumption of sugar increases from 12 kg to 15 kg, then find percentage increase. సో ఇక్కడ మనల్ని పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగారు కాబట్టి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అంటే 15 మైనస్ 12 బై స్మాలర్ వాల్యూ అంటే 12, రైట్, ఇంటూ 100. సో 3/12 ఇంటూ 100, 3/12 4 times. So 25%. Option B is the correct answer. Next question. When the price of a bicycle was reduced by 20%, then the number of bicycles sold increased by 20%. What effect did the store have on sale? Okay. సైకిల్ ధరను 20% తగ్గించినప్పుడు విక్రయించిన సైకిల్ సంఖ్య 20% పెరిగింది. స్టోర్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఇక్కడ మనకి స్టార్టింగ్లో బైసికల్ ప్రైస్ అనేది 100, అలాగే సేల్స్ అనేవి 100 జరిగాయి అనుకుంటే అప్పుడు ఇన్కమ్ అనేది 100 ఇంటూ 100 10,000, రైట్? ఇప్పుడు ప్రైస్ అనేది 20% డిక్రీజ్ చేశారు కాబట్టి 100లో 20% పోతే 80, రైట్? అప్పుడు సేల్స్ అనేవి 20% ఇంక్రీజ్ అయ్యని చెప్తున్నారు. 100లో 20% అంటే 20, సో 120. అప్పుడు ఇన్కమ్ ఏమవుతుందంటే 120 ఇంటూ 80 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9,600. సో మనకి డిఫరెన్స్ అనేది 400 అపాన్ స్టార్టింగ్ 10,000 ఉంది కాబట్టి ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 4% అనేది ఇన్కమ్ డిక్రీజ్ అయింది కాబట్టి 4% డిక్రీజ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్మాల్ స్కేల్ బిజినెస్ has the following expenses: 25% on purchases, 25% on salary of employees, and 50% on maintenance. If the business pays a total salary of rupees 2 lakhs, then what is its cost on maintenance? ఒక చిన్న తరహా వ్యాపారం ఈ క్రింది ఖర్చులను కలిగి ఉంటుంది. కొనుగోలుపై 25%, ఉద్యోగుల వేతనంపై 25%, నిర్వహణపై 50%. ఒకవేళ వ్యాపారం మొత్తం 2 లక్షల రూపాయలు వేతనం చెల్లిస్తే అప్పుడు దాని నిర్వహణ ఖర్చు ఎంత? ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది శాలరీస్కి 25% అన్నారు కాబట్టి దాన్ని మనకి 2 లక్షల కింద ఇచ్చారు. ఓకే, మనకి మెయింటెనెన్స్ అనేది ఎంతో అడుగుతున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది
50% కాబట్టి 25% 2 లక్షలు అయితే 50% డబుల్ రైట్ అంటే 4 lakhs. Option C is the correct answer. Okay.